తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలో ఉన్న నాదర్గుల్లోని చట్టబద్ధతతో పాటు ఎల్ఆర్ఎస్ చెల్లించిన భూములకు కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంపై శ్రీ కనకదుర్గ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నిడమనూరి శ్రీను మరియు కాలనీ వాసులు శ్రీనివాసులు దాసు తదితరులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. సర్వే నంబర్లు 524, 525, 526, 527, 528, 529, 536, 537, 538 వంటి సర్వే నంబర్లపై కలెక్టర్ కక్ష సాధింపు చర్యలకు మానుకోవాలని సూచించారు. గత 3-4 దశాబ్దాలుగా లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఎన్ఓసీలు తెస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తామని సబ్ రిజిస్టర్ చంపపేట చెబుతున్నారని గుర్తు చేశారు. ఎన్ఓసీల పేరు మీద డబ్బులు చేస్తున్నారా అంటూ రంగారెడ్డి కలెక్టర్ను మరియు రెవెన్యూ యంత్రాంగాన్ని నిడమనూరి శ్రీను సూటిగా ప్రశ్నించారు. మంచి పరిపాలన అందిస్తామని చెబితే ఓట్లు వేయడం జరిగిందని, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టడం, రిజిస్ట్రేషన్ నిలిపివేయడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకోవాలని, ఇచ్చిన ఉత్తర్వులను ఏమైనా ఉంటే రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్లు కొనసాగించేందుకు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరొక స్థానికులు శ్రీనివాసులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లను ఎలాంటి సహితమైన కారణం లేకుండా నిలిపివేయడంతో మధ్యతరగతి ప్రజలు ప్లాట్లు కొన్న వాళ్ళు, అమ్మిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే ఇట్లా తిరకాసు పెట్టి ప్రజలను ఇబ్బందుల్లోకి నెడితే ఎక్కువ విక్కు ఎవరిని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని నాదర్గూల్ పార్తపురం కాలనీలో ఉన్నాము. ప్రత్యేకించి ఇక్కడ ఇటీవల కాలంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ల నిలిపేత నేపథ్యంలో ఇక్కడ మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ఎల్ఆర్ఎస్ కట్టినప్పటికీ పక్కాగా లింక్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు, మున్సిపల్ పర్మిషన్లు కూడా ఉన్నప్పటికీ ఇక్కడ 22A కింద రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాటిని సూచించడం అనేది ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. 1982 నుంచి కావచ్చు, 1992 నుంచి కావచ్చు, గత దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇక్కడ లింక్ డాక్యుమెంట్లే కాకుండా లీగల్గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ కూడా రిజిస్ట్రేషన్లు కంటిన్యూగా జరుగుతున్నప్పటికీ కూడా 22A కింద రంగారెడ్డి కలెక్టర్ నమోదు చేస్తూ ఆన్లైన్లో చూపించడాన్ని కూడా ఇక్కడ లబ్ధిదారులు, ముఖ్యంగా ప్లాట్ల ఓనర్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, అమ్మిన వారు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి నేపథ్యంలోనే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని అన్ని రిజిస్ట్రార్లతో పాటు ముఖ్యంగా చంపాపేట సబ్ రిజిస్ట్రార్ కూడా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరిగింది. గత 2 నెలలుగా ఇదే సీన్ రిపీట్ అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి సహేతుకమైన కారణం కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ కానీ లేకుండా చంపాపేట సబ్ రిజిస్ట్రార్ ఇక్కడ రిజిస్ట్రేషన్ను ఆపి వేయడాన్ని కూడా ప్రత్యేకించి ఇక్కడ శ్రీ కనకదుర్గ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ నిడమనూరి శ్రీను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఇప్పటికే కేవలం లంచాల కోసమే ఇలాంటి తతంగం నడుపుతున్నారు. ఎన్ఓసీల పేరిట లక్షలాది రూపాయలు దోపిడీ చేసే క్రమంలోనే ఇలాంటి ఎత్తుగడకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు డాక్యుమెంట్లు చూపిస్తూ హార్డ్వేర్ పార్క్ సంబంధించిన జీవోలను కూడా రాష్ట్ర హైకోర్టు కూడా కొట్టివేసింది, 3 సార్లు కొట్టివేసిందని. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 22A కింద పార్వతీపురం కాలనీలోని 523, 524, 525, 526, 527, 528, 529, 534, 35, 536, 537, 538 వంటి సర్వే నెంబర్లను చూపించడాన్ని అయినా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు లబ్ధిదారులకు, ముఖ్యంగా ప్లాట్ల ఓనర్లకు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు కావచ్చు, జిల్లా ప్రజలకు కావచ్చు సహాయం చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఓట్లు వేసిన తర్వాత తన పంతాన్ని మార్చుకొని ఇలాంటి దిగాడు చర్యలకు దిగడాన్ని కూడా నిడమనూరి శ్రీను వ్యతిరేకించారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీ చేసిన 22A అనే ఉత్తర్వులు అనేవి
అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలుసా అని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ తెలిస్తే ఇలాంటి చర్యలను నిలిపివేయాలని ఆ దిశగా రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశాలు కూడా ఇవ్వాలని కూడా ఆయన ప్రత్యేకంగా కోరుతూ యుద్ధ ప్రాతిపదికన తక్షణమే రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించి ఇవి కంటిన్యూ చేసే విధంగా చంపాపేట సబ్ రిజిస్ట్రార్తో పాటు అందరూ సబ్ రిజిస్ట్రార్లందరికీ ఉత్తర్వులు ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అంటే ఇది జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉందా, ఒక నాగర్గుల్లోనే ఈ సమస్య ఉందా? జిల్లా మొత్తం అంటే ఇదైతే ఎప్పుడు కూడా ఈ తుర్కంజాలు ఆ ఏరియా మొత్తం పెండింగ్ రిజిస్ట్రేషన్ పెట్టారు. ఇదైతే ఎప్పుడు పెండింగ్ లేదు సార్, స్టార్టింగ్ నుంచి ఎప్పుడు పెండింగ్ లేదు. అసలు ఈ హార్డ్వేర్ పార్కుది సిస్టంలో కూడా లేదు. 2012లో సాగర్ రింగ్ రోడ్లో ఒక సబ్ రిజిస్ట్రార్ చేసిన పని ఇది ఆయన సిస్టంలోకి ఇచ్చాడు 2012లో. అంతకుముందు సిస్టంలో కూడా లేదు. ఏది ఇది హార్డ్వేర్ పార్క్ అని, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కింద ఎప్పుడు తీసుకుంటారు సార్? ప్రజలకు డబ్బులు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తారు. అవును. దీంట్లో ఎప్పుడు పెడతారు? ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని భూభారతి కాదు, భూభారతి చట్టం ఈ నెలలో ఏదో చేస్తా అని చెప్పారు. అది ఎట్లా చేస్తున్నారు ఏందనేది ఇంకా అర్థమే కాదు. ఇది పబ్లిక్ లిస్టులు ఎప్పుడు పెడతారు సార్? ఇప్పుడు నేనైనా ఎవరైనా ఒక ప్లాట్ కొంటే వాళ్ళకి 1/4 డబ్బులు ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ అవుతుంది. అగ్రిమెంట్ తర్వాత ఓ 45 రోజులు 50 రోజులు టైం పెట్టుకుంటే మా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా ఇది మా ల్యాండే అని మీరు ఎలా పెడతారు? ఒబిటేళ్ళు అసలు పెట్టాల్సిన రూల్ ఏంది మీకు? అసలు ఇన్ని సంవత్సరాలు మీకు అసలు జీవో ఏంటి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 3 సంవత్సరాల్లో 3 టైమ్స్ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యుయేషన్ ఇచ్చి మీరు ప్రజల దగ్గర నుంచి డాక్యుమెంట్లు కానీ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ దగ్గర మీ గవర్నమెంట్ ల్యాండ్ కింద పెట్టుకోవాలి. ఏం లేకుండా మీ ఇష్టాసారంగా మీరు ఇష్టం వచ్చినట్టు మా చేతిలో అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అంటే ప్రజలు ఏమి చేయలేరనా లేకపోతే ఏందని మీరేంటి అసలు? ఆ కుర్చీలు మరి ఆ కుర్చీలో కూర్చున్న మీరు ఎగ్జామ్ పాస్ అయ్యి ఆ కుర్చీలో కూర్చున్నారా లేకపోతే కొనుక్కొని ఆ సీట్లో కూర్చుంటున్నారా? ఏ విధంగానే అనుకోవాలా? ప్రజల కోసం వచ్చారా లేకపోతే మీరు బతకడానికి వచ్చారా? మీరు బతకాలంటే మీకు జీతాలు వస్తున్నాయి, ప్రజలు బతకాలంటే ఏ విధంగా మరి ఏం చేయాలా? ఓకే. అయితే అంటే ముఖ్యంగా దీని సంబంధించి ఇప్పటికి కూడా ఏమన్నా ఉద్యమ కార్యాచరణ కానీ దీని మీద హై లెవెల్ సబ్ రిజిస్ట్రార్ మీద గౌరవించి మేము గత 3 నెలలుగా అడుగుతున్నాం సబ్ రిజిస్ట్రార్ని. సార్ మంచోడే, సబ్ రిజిస్ట్రార్ గారు మంచోడే, కానీ ఈ మధ్య అది ఏది 22A వచ్చిన కాడి నుంచి మరి వీళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఆయన 10 రోజులు ఆగండి, నేను కూడా కోర్టుకి ఏవో చూపిస్తున్నాను, ఏమేమి ఉన్నాయో కోర్టుకి చూపించమంటే అన్నీ చూపిస్తున్నాను, ఈ 10 రోజులు ఆగండి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పకొచ్చి మమ్మల్ని ఇప్పుడు దాకా మబ్బొకొచ్చాడు. మొన్న కూడా అడిగాం, మొన్న కూడా ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళావు, మేమేమంటున్నావు? నిన్ను ఏమంటలా, నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తావా? చెయ్యిపోతే నేను చెయ్యను, ఎందుకు చెయ్యవో దానికి కూడా ఆన్సర్ చెప్పి మీరు నేను ఇది ఉంది కాబట్టి నేను చేయట్లేదు అని చెప్పండి. లేదు రాసియండి, మేము కోర్టుకు వెళ్ళాలి కదా. మరి కోర్టులో మాకు జడ్జి గారు అడుగుతున్నారు మీకు ఎందుకు చేయట్లేదో చెప్పమని, మరి ఆన్సర్ కావాలి కదా. ఈయన సబ్ రిజిస్ట్రార్ గారు 10 రోజులు ఆగండి అని చెప్తున్నాడు, కానీ రిజిస్ట్రేషన్ చేయట్లా. మనిషికి ఒక సమాధానం చెప్తున్నాడు. నువ్వు వెళ్తే ఏమన్నాడు? కలెక్టర్ గారికి వెళ్ళండి, ఇన్వాయిస్ ఇస్తాడు, ప్లాట్కి ఇన్వాయిస్ తెచ్చుకోవాలా అంటే ఇన్వాయిస్కి వెళ్తే ఊరకనే ఇస్తాడా ఇన్వాయిస్? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇన్వాయిస్ ఇబ్బందిగా ఉంటుంది. ఇన్వాయిస్కి వస్తారు నీ కాడికి, కలెక్టర్ గారికి రావడానికి ఇన్వాయిస్కి కంపల్సరీ వస్తారు. వస్తే నువ్వు ఒట్టిగానే ఇన్వాయిస్ ఇస్తావా? లేకపోతే 22Aకి ఉంది కాబట్టి ఇన్వాయిస్ ఒక ప్లాట్కి ఇంత అవుతుందని వాళ్ళ మీద బండ ఇస్తావా? దీనికోసం పెట్టారా?
దేనికోసం పెట్టారు? అయితే ముఖ్యంగా ఈ దాదాపు ఎంతమంది కంటే రెగ్యులర్గా జరిగే రిజిస్ట్రేషన్లు ఎన్ని వరకు ఉంటాయి ఇక్కడ ఈ వెంచర్లో? ఈ పార్వతీపురం 4000 ప్లాట్లు ఉన్నాయి. ఈ పార్వతీపురం అయితే 1000 ప్లాట్లు, 100 ఎకరాలు, 1000 ప్లాట్లు. నేను ఇల్లు కూడా కట్టుకొని 2003లో కట్టుకున్న ఇల్లు ఇక్కడ. ఈ టెంపుల్స్ కానీ ఇవన్నీ 2009లో ఈ టెంపుల్ కట్టడం జరిగింది, మాంకాలమ్మ టెంపుల్. 2011లో ఈ టెంపుల్ కట్టడం జరిగింది, దుర్గామాత టెంపుల్. ఇక్కడ కొంచెం అనాథాశ్రమం కూడా పక్కకే అనాథాశ్రమం కూడా ఉంది. వాళ్ళు కూడా నేను ఇల్లు కట్టినప్పుడే కట్టారు అనాథాశ్రమం కూడా. వాళ్ళు మాకంటే ముందే కట్టారు. నేను 2003లో కట్టాను, వాళ్ళు 99లో కట్టారు వాళ్ళ ఇల్లు. అది అనాథాశ్రమం. ఇక్కడ మిగతా వాళ్ళు కూడా తర్వాత కట్టుకున్నారు. మేము అవన్నీ కాదు అడగటం. ఈరోజు కొత్తగా ఈరోజు వచ్చి 22A పెట్టడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ 83 నుంచి మీరు ఎప్పుడు మీ గవర్నమెంటే లేదా, కాంగ్రెస్ గవర్నమెంటే లేదా అసలు? అప్పటి నుంచి మీ దృష్టికి అసలు కనపడలేదా? 83లో యాదిరెడ్డి, పుల్లారెడ్డి వీళ్ళందరూ, పర్వతాల రెడ్డి వీళ్ళు వెంచర్లు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు మీకు కనపడలేదా? అంటే ఒకప్పుడు ఇది వ్యవసాయ భూమి, ఇదంతా వ్యవసాయ భూమి. తర్వాత వీళ్ళకి ఎలా వచ్చినాయంటే 1969లో ఆర్డీఓ సర్టిఫికేట్ కాపీలు ఇచ్చారు. ఆర్డీఓ సర్టిఫికేట్ కాపీలు ఇస్తే దాని మీద వీళ్ళు జీపీఎల్ తీసుకొని వెంచర్లు చేసి ప్రజలందరికీ ప్లాట్లు చేసి. అంటే మొత్తం లీగల్గానే. ఓకే. లీగల్ కాకపోతే ఇప్పుడు 82 ఎప్పుడు, ఇవాళ డేట్ ఎప్పుడు? ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే నారాయణ రెడ్డి ఇవాళ కొత్తగా వచ్చి కనపడింది ఆయనకి ఇక్కడ. ఎంఆర్ఓలు ఎంతమంది ఎంఆర్ఓలు మారుంటారు, కమిషనర్లు ఎంతమంది మారుంటారు? వీళ్ళందరూ లేనిది ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ లేడీ నారాయణ రెడ్డి గారు కలెక్టర్, కందుకూరు ఆర్డీఓ, వీళ్ళందరికీ ఈరోజు కనపడిందా? అసలు ఇప్పుడు మీరు పెట్టిన జీవో ఏంది? హార్డ్వేర్ పార్క్ అని జీవో పెట్టి లాస్ట్కి వస్తే 20 పెట్టడం ఏంది? ఆల్రెడీ హార్డ్వేర్ ఎంట్రీస్ ఉన్నాయి కదా. హార్డ్వేర్ అది హైకోర్టు కొట్టేసింది, 3 times కొట్టేసింది. హార్డ్వేర్ పార్క్ జీవో కొట్టేస్తే ప్రభుత్వం మీరు పాటించరా? మీరే పాటించిపోతే ప్రజలు ఎలా పాటిస్తారు? ఏదన్నా తప్పు జరిగితే ఇప్పుడు నువ్వు నేను కోర్టుకు వెళ్తే ఈ జీవో కొట్టేసింది, అప్పుడు నాకు రైట్స్ ఉంటాయి కదా, మరి దాన్ని పాటించరా? అంటే విధంగా కంటెంప్ట్ మీరు పాటించదు, పబ్లిక్ పాటించాలా? మీరు వచ్చిన మూమెంట్లో ఏం చెప్పారు? మీకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా మేము చూసుకుంటాం, మా గడప తట్టండి, మేము అర్ధరాత్రి కూడా మీకోసం వేసి ఉంటామని చెప్పారు. ఇదేనా? అంటే ఇలాంటి జీవో ఇస్తే కానీ మా దగ్గరికి రారు అని చెప్పా. అంటే ఇక్కడ ఎక్కువ ప్లాట్లు కొన్న వాళ్ళంతా మిడిల్ క్లాస్ అయ్యి ఉంటారు కదా? మొత్తం మిడిల్ క్లాసే సార్. ఓకే. ఎప్పుడో కొనుక్కున్నారు మధ్యలో. ఇప్పుడు ఒక్కో ప్లాట్కి వచ్చి 10 డాక్యుమెంట్లు ఉన్నాయి. రీసేల్ 10 డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎవరు చేశారు? ఈ గవర్నమెంట్ కాదా? మీకు వస్తలేవా డబ్బులు? బ్యాంక్ ద్వారా చలాన్ కట్టించుకుంటున్నారు. బ్యాంక్ ద్వారా వచ్చాయి, మీకు తెలియదా? మీకు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ సర్వే నెంబర్లు అన్నీ సిస్టంలో లేవా? మరి ఎలా కట్టించుకుంటున్నారు? ఈ మధ్య రెవెన్యూ మంత్రి వర్షన్ ఎట్లా ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డిది? చాలా మంది ప్రజలు బాగానే ఉందంటున్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం. అంటే శ్రీనివాసరెడ్డి రిలేటెడ్ సబ్జెక్ట్ కదా ఇది, రెవెన్యూ. ఆయన కూడా శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇది కూడా పట్టించుకోవాలా, మా బాధలు కూడా చూడండి. ఇదంతా ఇది నేను ఇప్పటికిప్పుడు అంటే ఇది నమ్మట్లేదు, కావాలని పెట్టుకున్నారు. 22A అనేది కావాలని పెట్టింది తప్ప ఇప్పటికిప్పుడు పెట్టింది అది కరెక్ట్ కాదు. అది వాళ్ళు పెట్టారా, మీరు చెప్తే పెట్టారా, మీరు కూడా చెక్ చేసుకోండి. పద్ధతి కాదు. ప్రజలకు న్యాయం చేయండి. మేము కోరుకునేది అదే, ప్రజలకు న్యాయం చేస్తారని అనుకుంటున్నా. సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు నిర్మల్ శ్రీని గారు. శ్రీనివాస్ గారు చెప్తారా మీరేమన్నా? దాస్ గారు, ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే దాస్ గారు చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ ఈ ప్లాట్ ఓనర్ల ఇబ్బందులు కావచ్చు, రిజిస్ట్రేషన్లు ఆపడం గురించి. నిడమూరు శ్రీని గారు చెప్పండి, ఇక్కడ రిజిస్ట్రేషన్లు ఆపేసిన నేపథ్యం ఏంది, అసలు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏంటి, ఇందులో కలెక్టర్ రోల్ ఏంటి? ఇప్పుడు దాకా ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఆపలా. 2025 అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ ఆపడం జరిగింది. అప్పటి వరకు రిజిస్ట్రేషన్లు అవుతానే ఉన్నాయి. అయితే ఎప్పుడు 2004లో హార్డ్వేర్ పార్క్ అని ఎక్స్చేంజ్ అని ఇచ్చారు. దానికి 2007లో మేము హైకోర్టు స్టే తెచ్చాం. తర్వాత ఓవర్ల ఆర్డర్ వచ్చింది, తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ హెచ్ఎండికి వెళ్తే మీ డాక్యుమెంట్లు అవన్నీ తీసుకురండి అని అన్నారు. డాక్యుమెంట్లు హ్యాండ్ ఓవర్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ కంటెంప్స్ కోర్ట్ వేసాం. కంటెంప్స్ కోర్ట్ వేస్తే మాకు 12 లక్షలు డబ్బులు కట్టమన్నాం, కట్టలేదు, అందుకే పెండింగ్లో పెట్టామని చెప్పారు. కోర్టు ద్వారా నేను హెచ్ఎండికి 12 లక్షలు కట్టాను. కట్టినా సరే వీళ్ళు ఇంకా కాలం గడుపుతూనే ఉన్నారు, కానీ ఇబ్బంది పెడతానే ఉన్నారు. పర్మిషన్లు ఇస్తలేరు. రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు కలెక్టర్ గారు వచ్చినాక 2025 అక్టోబర్ 22A కింద పెట్టి రిజిస్ట్రేషన్ ఆపడం జరిగింది. 22A కింద పెట్టాల్సిన పని ఏంటిది? ఇప్పుడు వచ్చి పెట్టాల్సిన పని ఏంది? 1983 నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతుంటే ఇప్పుడు వచ్చి ఈయన రిజిస్ట్రేషన్ 22A పెట్టి రిజిస్ట్రేషన్ బంద్, యూనివర్సల్ తెచ్చుకోండి, సబ్ రిజిస్ట్రారు, ఎంఆర్ఓ వీళ్ళందరూ ఒకటైపోయి, కలెక్టర్ గారు వీళ్ళందరూ ఒకటై యూనివర్సల్ తెచ్చుకోండి, మీరు చెప్పండి, మా దగ్గరికి వస్తారు, యూనివర్సల్ అడుగుతారు. ప్లాట్కి యూనివర్సల్ తీసుకొని అంటే మీరు ఇది యూనివర్సల్ స్ట్రాంగ్గా చేయదలుచుకున్నారా? మరి ఏ దృష్టితో చూడాలి దీన్ని? ప్లాట్కి యూనివర్సిటీ ఏంది? దీనికోసం పెట్టి యూనివర్సిటీలు తెచ్చుకోవటానికి పెట్టారా? దేనికి పెట్టారు? 22A ఏంటి అసలు? 22A కింద పెట్టి మీరు యూనివర్సిటీలు తెచ్చుకోండి, సబ్ రిజిస్ట్రార్ మాట్లాడటం. సబ్ రిజిస్ట్రార్ మొన్నటిదాకేమో 4 రోజులు ఆగండి, కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది, నేను రిజిస్ట్రేషన్ 4 రోజులు ఆగితే రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారికి వెళ్ళండి, ఆయన డీల్ చేస్తున్నాడు, యూనివర్సిటీ తెచ్చుకుంటే చేస్తాను నేను అని అంటే ఏంది ఇదంతా? ప్రజలను ఇబ్బంది పెట్టడానిక? ఏ ఉద్దేశంతో మీరు చేయదలుచుకున్నారు? ఇవన్నీ పక్కకు పెట్టేసి ఇవన్నీ ఏదో స్క్రామ్ లాగా ఉంది, ఇది పద్ధతి కాదు. ప్రజలు ఇక్కడంతా ప్లాట్లో ఉన్నారు. ఇది లిటిగేషన్లో ఉంది కాబట్టి, ఇది హార్డ్వేర్ పార్కులో ఉంది కాబట్టి గారు ఎన్నిసార్లు అప్సర్ కావాలి సార్? ఒకసారి గవర్నమెంటే ఇచ్చింది అనుకో, ఇప్పుడు కొనడం అమ్మడం అంతా జరుగుతూ ఉంది. మరి లాస్ట్కి వచ్చి మరి అమ్మడం ఆపేసినాక సానుకూలంగా ప్రజలకు అన్యాయంగా మంచిగా నడవాలనే ఉద్దేశం ఏం లేదు. అంటే ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతుంటే మీరు ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఏమన్నా అప్పీల్ చేయదలుచుకోరా? అందరు కలిసి చేసుకోవాలి. ఇక ఏదైనా అప్పీల్ చేసి గవర్నమెంట్ ద్వారా మనము పోయి గవర్నమెంట్కి విన్నవించుకుంటే కొద్దిగా మనకి ఏమన్నా సాయం చేస్తారు కదా. ఓకే, ధన్యవాదాలు.